హాయ్ గాయ్స్, నా పేరు రవికుమార్. నేను ఇంజనీరింగ్ లో పైథాన్ నేర్చుకోవడం వల్ల ప్రజెంట్ అయితే నాకు చాలా యూస్ఫుల్ అవుతుంది. ఆ ఎక్స్పీరియన్స్ కలిపి నేనైతే మీకు పైథాన్ నేర్పిస్తా. మీకు ఎలాంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఐడియా లేకపోయినా, మీరు ఒకవేళ ప్రోగ్రామింగ్ వాళ్ళలోకి ఎంట్రీ ఇద్దాం అనుకున్నా, మీరు ప్రోగ్రామింగ్ లో ఫ్రమ్ జీరో టు హీరో అవ్వాలనుకుంటున్నా, ఈ వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. ఎందుకంటే పైథాన్ కోర్స్ అయితే నేను తెలుగులో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా విత్ లైవ్ ప్రాక్టికల్ ప్రోగ్రామ్స్. ఈ పైథాన్ సిరీస్ సక్సెస్ కావాలంటే నాకు మీ నుంచి కావాల్సింది ఏంటంటే ఈ వీడియో లైక్ చేసి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ రూపంలో చెప్పండి వి విల్ క్రాక్ పైథాన్ అని. బై ద ఎండ్ ఆఫ్ దిస్ పైథాన్ కోర్స్ మీరు కంప్లీట్ చేశాక రిటర్న్ వచ్చి కామెంట్ చూడగానే సాటిస్ఫాక్షన్ అండ్ హ్యాపీనెస్ ఉండాలి. సో ఆ సాటిస్ఫాక్షన్ కోసం అయినా కింద కామెంట్ రూపంలో చెప్పండి. ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకున్న టాపిక్స్ ఏంటంటే స్ట్రింగ్స్, అరేస్ అండ్ ట్రై బ్లాక్స్. పైథాన్ లో స్ట్రింగ్స్ అనేది ఎలా డిక్లేర్ చేస్తామంటే మనం సింగిల్ కోట్స్, డబుల్ కోట్స్ అయితే డిక్లేర్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ సింగిల్ కోట్ హలో, డబుల్ కోట్స్ హలో కూడా మనం డిస్కస్ చేద్దాం. మనం దీన్ని ఎలా ప్రింట్ చేయాలంటే ప్రింట్ డబుల్ కోట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ చూద్దాం. ప్రింట్ డబుల్ కోట్స్ హలో పైథాన్. దీన్ని రన్ చేసి చూస్తున్నా. ఇక్కడ చూడండి హలో పైథాన్ అని వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ సింగిల్ కోట్ పెడుతున్నా. దీన్ని ఇప్పుడు రన్ చేద్దాం. చూడండి హలో పైథాన్. సో ఏమైతే వస్తుంది అవుట్పుట్, డిఫరెన్స్ అనేది ఏమి ఉండదు. కోడ్స్లో ఇన్సైడ్లో కూడా మనం స్ట్రింగ్స్ అనేది యూజ్ చేసుకోవచ్చు. ఇట్స్ డస్ నాట్ మ్యాచ్ విత్ ద సరౌండింగ్ కోడ్. మనం లోపల ఉన్న కోడ్స్కు బయట ఉన్న కోడ్స్కు సంబంధం అనేది ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ప్రింట్ ఈజ్ కాల్డ్ రవి. సో ఇప్పుడు ఇలా రాసా, నేను రన్ చేసి చూడండి. సో ఇక్కడ చూడండి హీ ఈజ్ కాల్డ్ రవి అని వచ్చింది. రవి అని ఇక్కడ కూడా మనకు సింగిల్ కోడ్తోనైతే అవుట్పుట్ వచ్చింది. నెక్స్ట్ అసైన్ ద స్ట్రింగ్స్ ఆర్ వేరియబుల్స్. ఈ అసైన్ ద స్ట్రింగ్స్ అండ్ వేరియబుల్స్ మనం ఎలా తీసుకుంటామంటే, అసైన్ ద స్ట్రింగ్స్ ఆర్ వేరియబుల్ అంటే ఒక వేరియబుల్కు ఆ వాల్యూని అనేది అసైన్ చేసి దాన్ని ప్రింట్ చేయడం అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ దాన్ని ఎలా ప్రింట్ చేస్తామంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక వేరియబుల్ ఏంటిది, వేరియబుల్ నేమ్ ఇది ఒకటి తీసుకుంటున్నా. ఏ ఈజ్ ఈక్వల్ టు డబల్ కోట్స్ హలో పైథాన్. సో దీన్ని మళ్ళీ నేను ఇప్పుడు ప్రింట్ చేస్తున్నా. ప్రింట్ ఏ. సో దీన్ని ఇలా మనం రాయడాన్ని మనం ఏమంటామంటే అసైన్ స్ట్రింగ్ టు ఏ వేరియబుల్. ఒక స్ట్రింగ్ను ఒక వేరియబుల్కి అసైన్ చేసి దాన్ని ప్రింట్ చేస్తున్నాం అన్నట్టు. ఇలా అయితే రాసుకొస్తాం మనం. నేను ఒకసారి ప్రింట్ చేస్తున్నా. చూడండి ఇక్కడ హలో పైథాన్ అని వచ్చింది. ఎందుకంటే ఒక వేరియబుల్లో హలో పైథాన్ అనే ఒక స్ట్రింగ్ రాసిన ప్రింట్ అనే ఫంక్షన్తోనే ఆ వేరియబుల్ని కాల్ చేస్తున్నా, ప్రింట్ చేస్తున్నా. సో మనకు హలో పైథాన్ అని అయితే వచ్చింది మనకు. నెక్స్ట్ మనం మల్టిపుల్ స్ట్రింగ్స్ కూడా యూజ్ చేస్తాం. మల్టిపుల్ స్ట్రింగ్స్ ఎలా యూజ్ చేస్తాం అంటే ట్రిపుల్ కోట్స్ అయితే యూజ్ చేస్తాం మనం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మల్టీ స్ట్రింగ్స్ ఎక్కువ ఎక్కడ యూజ్ చేస్తామంటే మనం ఒక లాంగ్ పారాగ్రాఫ్ కానీ అలాంటి దాంట్లో అయితే యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకున్నాం ఏ ఈజ్ ఈక్వల్ టు ఇదంతా ఉంది కదా. నేను ఏం చేస్తున్నా అంటే కాపీ చేస్తున్నా, పేస్ట్. ఇప్పుడు అనేది త్రూ ఈ పారాగ్రాఫ్ అనేది 2-3 సెంటెన్స్ అయితే ఉంది. దీన్ని ఇప్పుడు ప్రింట్ చేస్తున్నా. ప్రింట్ ఏ. దీన్ని ఇప్పుడు రన్ చేస్తున్నా. చూడండి మనకు సేమ్ పారాగ్రాఫ్ లెక్క ప్రింట్ అయింది. ఇది ఎట్లా అంటే స్టేట్మెంట్స్ 1 by 1 స్టేట్మెంట్, ఎన్ని స్టేట్మెంట్లు ఉన్నాయో అన్ని స్టేట్మెంట్లు అయితే లైన్ వైజ్ ఎట్లా ఉన్నదో అట్లా ప్రింట్ అయింది. సో ఇలా ట్రిపుల్ కోట్స్లో కూడా యూజ్ చేస్తాం మనం. నెక్స్ట్ ఏంటంటే ఈ డబల్ కోట్స్ కాకుండా మనం సింగిల్ కోట్స్తో కూడా యూజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ సింగిల్ కోట్ యూజ్ చేద్దాం. సింగిల్ కోట్ దీన్ని ఇప్పుడు రన్ చేస్తున్నా. చూడండి ఇలా కూడా మనకు అవుట్పుట్ అయితే వస్తుంది. ఇలా కూడా యూజ్ చేస్తాం మనం. ఇలా కూడా యూజ్ చేస్తాం స్ట్రింగ్లో. నెక్స్ట్ ఏంటంటే స్ట్రింగ్ స్లైసింగ్. ఎగ్జాంపుల్ హలో వరల్డ్ అని నీకు ఒక వర్డ్ ఉంది. దాన్ని నువ్వు డబ్ల్యూఓ ఈ రెండింటిని ప్రింట్ చేయాలనుకున్నావు సపరేట్గా.
సో దాన్ని రాయడానికి మనం స్ట్రింగ్ స్లైసింగ్ అయితే యూజ్ చేస్తాం. ఎందుకంటే ఇట్ రిటర్న్స్ ద క్యారెక్టర్ యూజింగ్ ద స్లైస్ సింటాక్స్. ఎందుకంటే నీకు స్టార్టింగ్ ఇండెక్స్ ఎండింగ్ ఇండెక్స్ రాస్తే దాని మధ్యలో కాలన్ పెడితే నీకు ఎక్కడి వరకు కావాలనో అక్కడ వరకు అయితే ప్రింట్ అవుతుంది అన్నట్టు. అక్కడ పొజిషన్స్ ఉంటాయి. మనకు పైథాన్లో అయితే జీరో ఇండెక్స్ నుంచి అయితే స్టార్ట్ అవుతాయి. అదే రైట్ నుంచి అయితే 0 ఇండెక్స్, లెఫ్ట్ నుంచి అయితే -1తో అయితే స్టార్ట్ అవుతుంది. ఈ స్లైసింగ్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రోగ్రామ్ చూద్దాం మనం. A is equal to double quotes welcome to code with Vira. ఇలా అయితే తీసుకున్నా నేను. నెక్స్ట్ ఏం చేస్తున్నా అంటే ప్రింట్ చేస్తున్నా, స్లైసింగ్ మెథడ్ యూజ్ చేస్తున్నా. ఓకే, నాకు ఎక్కడి వరకు కావాలి? ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఏం ప్రింట్ కావాలి? డబుల్ అండ్ ఈఏ ప్రింట్ కావాలి. సో నేను ఏం చేస్తున్నా అంటే అప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ ఇక్కడ ఇండెక్స్ 0 to 0, డబుల్ అంటే ఏంటిది? ఇక్కడ డబుల్ అంటే ఏంటిది? 0. ఇది 1 2 3 4 5 6 వెల్కమ్ దాకా 6 ఉన్నాయి కాబట్టి నేను ఎక్కడికి వర్క్ ప్రింట్ చేస్తున్నా? 3 వరకు ప్రింట్ చేస్తున్నా. 3. సో సేవ్ చేసా. ఇక్కడ చూడండి 3 వరకు 0 1 2 3 వరకు అయితే ప్రింట్ అయినాయి. మనకు 3 క్యారెక్టర్స్ అయితే ప్రింట్ అయినాయి. ఇలా మనం స్ట్రింగ్ స్లైసింగ్ అయితే యూజ్ చేస్తాం. ఒక పర్టికులర్గా నీకు కావాల్సిన క్యారెక్టర్స్ని ప్రింట్ చేయడానికి స్ట్రింగ్ స్లైసింగ్ అయితే యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ 3 అనుకో, 3 to 6 సేవ్ చేసి రన్ చేయి. చూడండి కామ్ COM, ఇక్కడ C అనేది ఎంత? 3 ఇండెక్స్లో C ఉంది, 4 ఇండెక్స్లో O ఉంది, 5 ఇండెక్స్లో M ఉంది. సో ఇక్కడ వరకు అయితే ప్రింట్ అవుతాయి. ఇక్కడ 3 ఇండెక్స్లో C అని ఉన్నది, 4 ఇండెక్స్లో O, 5 ఇండెక్స్లో M. ఇలా వరకు అయితే మనకు ప్రింట్ అవుతాయి. 6 అనేది ఎండింగ్ కాబట్టి ఇది ప్రింట్ చేయదు. అక్కడ వరకు 5 వరకే మనకు ఎనఫ్. 5 వరకు లాస్ట్గా ప్రింట్ అవుతుంది. స్లైస్ ఫ్రమ్ ద స్టార్ట్. ఒకవేళ స్టార్టింగ్ ఇండెక్స్ నువ్వు లీవ్ చేసావనుకో, ఇట్ ఇంక్లూడ్స్ ద ఫ్రమ్ ద 5 పొజిషన్స్ నాట్ ఇంక్లూడెడ్. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఇక్కడ డైరెక్ట్గా నువ్వు ఏం చేస్తున్నావు అంటే స్టార్టింగ్ ఇండెక్స్ అనేది తీసుకుంటావు. స్టార్టింగ్ ఇండెక్స్ తీసుకోకపోతే డైరెక్ట్ నువ్వు 6 వరకు ఇచ్చావు. అది ఎలా ప్రింట్ అవుతుంది అంటే చూడండి, ఇప్పుడు చూడండి స్టార్టింగ్ కాకుండా డైరెక్ట్ 5 అప్ టు 5 వరకు ప్రింట్ అవుతుంది అన్నట్టు. స్టార్టింగ్ ఇవ్వకపోతే డైరెక్ట్గా డిఫాల్ట్గా 0 తీసుకుంటుంది, 0 ఇండెక్స్ అనేది. చూడండి ఇక్కడ వెల్కమ్ అనేది రాలే కాబట్టి మనం అక్కడ వరకు తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఎండింగ్ ఇండెక్స్ అనేది 7 తీసుకున్నాను అనుకో, డిఫాల్ట్గా 0 నుంచి 6 వరకు అయితే ప్రింట్ అవుతుంది ఇండెక్స్. ఇక్కడ వెల్కమ్ అనేది ప్రింట్ అయింది. ఇలా అయితే మనం ప్రింట్ చేస్తాం అన్నట్టు. ఓ పర్టికులర్గా నీకు కావాల్సిన క్యారెక్టర్స్ని ప్రింట్ చేయాలంటే స్లైసింగ్ అయితే మెథడ్ అయితే యూజ్ చేస్తాం. ఒకవేళ స్లైసింగ్ అనేది ఎండ్ అయితే మనం స్లైసింగ్ ఎండ్ వరకు చూసుకున్నట్లయితే ఎట్లుంటుంది అంటే స్టార్టింగ్ అనేది 0 తీసుకున్నాం, ఏం తీసుకోలేదు. ఒకవేళ ఎండింగ్ అనేది కూడా 0 తీసుకొని ఏం తీసుకోకపోతే ఎట్లుంటుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2 తీసుకున్నాను అనుకో, దీన్ని ఇప్పుడు ప్రింట్ చేస్తున్నా. చూడండి అంటే 2 నుంచి స్టార్ట్ అవుతుంది అన్నట్టు. 2 నుంచి ఆ క్యారెక్టర్స్ అనేది స్టార్ట్ అయ్యి లాస్ట్ ఎండ్ వరకు ప్రింట్ అవుతుంది. అదే మనం ఫస్ట్ తీసుకుంటే ఫస్ట్ 0 తీసుకొని నెక్స్ట్ ఎండింగ్లో 3 తీసుకుంటే అక్కడ ఎక్కడి నుంచో అక్కడ వరకు ప్రింట్ అయింది. బట్ ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్లో 2 తీసుకొని నెక్స్ట్ ఎండింగ్లో ఎంటీ తీసుకున్నాం అనుకో, ఆ మిగతా క్యారెక్టర్స్ అన్నీ ప్రింట్ అవుతాయి అన్నట్టు. ఇలా మనం స్లైసింగ్ మెథడ్లో అయితే యూజ్ చేస్తాం. ఒకవేళ నెగిటివ్ ఇండెక్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం పాజిటివ్ ఇండెక్స్ అయితే తీసుకున్నాం. ఇప్పుడు ఏం తీసుకున్నాం? రైట్ నుంచి లెఫ్ట్ తీసుకున్నాం. అదే లెఫ్ట్ నుంచి రైట్ తీసుకుంటే నెగిటివ్ ఇండెక్స్ అన్నట్టు. మనకు నెగిటివ్ ఇండెక్స్ ఇప్పుడు ఇక్కడ కోడ్ విత్ రవిరామ్ ఉంది కదా, రామ్ అనేది లాస్ట్కు M అనేది ఎంత ఉంటుంది? ఇక్కడ -1 ఉంటుంది. అదే మనం రైట్ నుంచి తీసుకుంటే ఇక్కడ W అనేది 0 ఇండెక్స్ ఉంటుంది రైట్ నుంచి లెఫ్ట్. అదే లెఫ్ట్ నుంచి రైట్ తీసుకుంటే M అనేది -1లో ఉంటుంది. ఇలా అయితే మనం ప్రింట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తున్నా అంటే -5 అండ్ -1 అయితే తీసుకుంటున్నా ఇండెక్స్ వాల్యూస్. ఇప్పుడు నేను ప్రింట్ చేస్తున్నా, నాకు ఆ పర్టికులర్ క్యారెక్టర్సే కావాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి ఇక్కడ పర్టికులర్ క్యారెక్టర్స్ ఏమున్నాయి? ఇక్కడ -5 తీసుకున్నా కాబట్టి ఇక్కడ ఏం చేస్తున్నా అంటే -5 నుంచి -1 అంటే నాకు -4 -3 -2 వరకే ప్రింట్ కావాలన్నట్టు. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, దీన్ని రన్ చేస్తున్నా. చూడండి ఇక్కడ
ఇక్కడ m అనేది ఎంత -1. ఓకే, నాకు ఏం ప్రింట్ అయితే ఈ మధ్యలోనే ప్రింట్ అవుతుంది కదా, -2 అనేది ప్రింట్ అవుతుంది, ఏ ప్రింట్ అయింది, -3 r ప్రింట్ అయింది, -4 i ప్రింట్ అయింది, -5 ఇలా నెగిటివ్ ఇండెక్స్లో అయితే ప్రింట్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ నెగిటివ్ ఇండెక్స్లో కూడా ఎండింగ్ అనేది ఎంటీ ఇచ్చినాం అనుకో, స్టార్టింగ్ అనేది ఎంటీ ఇచ్చినాం. ఓకే, రన్ చేస్తున్నాం. ఇక్కడ 0 వరకు ప్రింట్ అయింది అన్నట్టు డిఫాల్ట్, -5 నుంచి -1 వరకు మొత్తం టోటల్ అన్ని ప్రింట్ అయినాయి అన్నట్టు. ఇలా అయితే మనం నెగిటివ్ ఇండెక్స్ కూడా యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఏంటిదంటే మోడిఫై స్ట్రింగ్స్. ఈ మోడిఫై స్ట్రింగ్స్ అనేది కూడా చాలా యూజ్ చేస్తాం మనం పైథాన్లో. ఈ బిల్ట్ ఇన్ మెథడ్స్ అని కూడా యూజ్ చేస్తాం మనం. ఇందులో కేసెస్ ఉంటాయి, అప్పర్ కేస్ అండ్ లోవర్ కేస్. ఫర్ ఎగ్జాంపుల్ మనం అప్పర్ కేస్ ఒక ప్రోగ్రామ్ అయితే చూద్దాం. అప్పర్ కేస్ అనే మెథడ్ యూజ్ చేసుకొని మనం ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈజ్ ఈక్వల్ టు పైథాన్ తీసుకున్నా, వీటిని నేను అప్పర్ కేస్లో ప్రింట్ చేయాలనుకుంటున్నా. నేను ఏం చేస్తున్నా అంటే ప్రింట్ ఏ డాట్ అప్పర్ మెథడ్ యూజ్ చేసుకొని నేను వాటిని అన్నిటినీ అప్పర్ కేస్లో ప్రింట్ చేస్తున్నా. నేను రన్ చేస్తున్నా చూడండి. ఇక్కడ అన్ని పైథాన్ అనేది అన్ని అప్పర్ కేస్లో వచ్చినాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో కేసు ఏంటంటే లోవర్ కేస్. నేను ఇక్కడ అప్పర్ కేస్ అనే ఫంక్షన్ తీసేసి లోవర్ కేస్ అనే ఫంక్షన్ పెడుతున్నా. లోవర్ మెథడ్ అని నేను ఇక్కడ రాస్తున్నా. ఇక్కడ నేను ఇలా కూడా మోడిఫికేషన్ చేస్తున్నా, పి అనేది ఇక్కడ పెడుతున్నా. ఇప్పుడు చూడండి, చూడండి పి అనేది లోవర్ కేస్, అంటే మనం ఇక్కడ అన్ని అప్పర్ కేస్ ఇచ్చినా కూడా లోవర్ కేస్లోకి కన్వర్ట్ చేస్తుంది అన్నట్టు. ఇక్కడ చూడండి, ఇవన్నీ అప్పర్ కేస్. ఇక్కడ నేను మెథడ్ లోవర్ కేస్ అనే మెథడ్ యూజ్ చేసి వాటిని లోవర్ కేస్లోకి కన్వర్ట్ చేస్తుంది. ఇప్పుడు పైథాన్ లోవర్ కేస్లో వచ్చింది. ఇలా స్ట్రింగ్స్ అనేది మోడిఫై కూడా చేస్తాం. ఇలా అయితే యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం రిమూవ్ ద వైట్ స్పేసెస్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ స్పేస్ ఇచ్చింది అనుకో, ఈ స్పేస్ని ఎలా రిమూవ్ చేయాలి, వైట్ స్పేసెస్ని ఎలా రిమూవ్ చేయాలంటే యూజింగ్ అంటే టెక్స్ట్కి ముందు కానీ వెనుక కానీ ఏమైనా వైట్ స్పేసెస్ ఉంటే ఆటోమేటిక్గా రిమూవ్ చేస్తుంది అన్నట్టు. ఈ స్ట్రిప్ మెథడ్ అనేది యూజ్ చేస్తే రిమూవ్ అయిపోతుంది. = స్పేస్ పైథాన్ స్పేస్ ఇలా అయితే తీసుకున్నా. నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే ఈ స్ట్రిప్ మెథడ్ అయితే యూజ్ చేస్తున్నా. దీన్ని రన్ చేసి సేవ్ చేసి రన్ చేస్తున్నా. ఇక్కడ చూడండి, వైట్ స్పేసెస్ అనేది బిఫోర్ ఆఫ్టర్, టెక్స్ట్కు బిఫోర్ టెక్స్ట్కి ఆఫ్టర్ మొత్తం రిమూవ్ అయిపోయినాయి అన్నట్టు. ఇలా అయితే మనం రిమూవ్ కోసం అయితే దీన్ని అయితే యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఏంటంటే రీప్లేస్ స్ట్రింగ్. ఒకవేళ ఒక స్ట్రింగ్ ఉంది, దాన్ని ఆ స్ట్రింగ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఏ ఈజ్ ఈక్వల్ టు పైథాన్ అని ఇచ్చినాం. నేను ఇక్కడ వై కాడ రీప్లేస్ చేసి ఇంకో క్యారెక్టర్ పెట్టాలనుకుంటా, అప్పుడు మనం ఈ రీప్లేస్ మెథడ్ అయితే యూజ్ చేస్తాం. ఈ రీప్లేస్ మెథడ్ యూజ్ చేయడం వల్ల క్యారెక్టర్స్ కూడా రీప్లేస్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ నేను తీసుకుంటున్నా అంటే రవికుమార్ అని తీసుకుంటున్నా. దీన్ని ఏం చేస్తున్నా అంటే రిమూవ్ చేస్తున్నా. నేను ఏ డాట్ రీప్లేస్, ఇక్కడ నేను ఈక్వల్ టు సో ఇలా అయితే నేను రీప్లేస్ చేస్తున్నా. ఏ బదులు ఈ అనేది రాస్తున్నా. దీన్ని సేవ్ చేసిన, ఒకసారి రన్ చేద్దాం దీన్ని. ఇక్కడ చూడండి, రవి బదులు ఇక్కడ ఏ బదులు ఈ అని వచ్చింది, ఇక్కడ రవి బదులు రవి అని ఇచ్చింది. ఏ అనే ప్లేస్లో మొత్తం ఈ అనేది ఫిల్అప్ అయి వచ్చింది అన్నట్టు. ఇక్కడ చూడండి, RAVI మనకు ఏ కాడ ఈ అనేది వచ్చింది. నెక్స్ట్ కుమార్ ఏ కాడ కూడా ఈ అనేది వచ్చింది. ఇలా మనం రీప్లేస్ అయితే చేస్తాం ఎనీ క్యారెక్టర్స్ ఇన్ ఏ స్ట్రింగ్స్లో ఉన్న ఏ క్యారెక్టర్ అన్నా రీప్లేస్ మెథడ్ యూజ్ చేసి క్యారెక్టర్స్ని అయితే రీప్లేస్ చేస్తాం. ఇలా మనం దీన్ని అయితే యూజ్ చేస్తాం ఎక్కువ. ఈ స్ప్లిట్ స్ట్రింగ్ ఎందుకు యూజ్ చేస్తామంటే టెక్స్ట్కు బిఫోర్ కానీ ఆఫ్టర్ ఆపరేషన్స్ ఏదన్నా స్ట్రింగ్ ఉంటే ఆ స్ట్రింగ్ను విడదీసి 2 వర్డ్స్ అని మనం డిఫైన్ చేస్తాం. ఏ ఈజ్ ఈక్వల్ టు హలో వర్డ్, ఇది ఒక స్ట్రింగ్. బట్ మనం ఏం చేస్తున్నాం, హలో అనేది ఒక వర్డ్ వస్తుంది అండ్ వరల్డ్ అనేది కూడా ఒక వర్డ్ వస్తుంది. ఇలా సపరేట్ చేస్తాం స్ప్లిట్ స్ట్రింగ్ యూజ్ చేసి. అయితే మనం ఇప్పుడు చూసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈజ్ ఈక్వల్ టు
తెలంగాణ స్టేట్. ఇప్పుడు వీటిని అన్నిటిని ఈ 2 వర్డ్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు ఈ 2 ఒక సెంటెన్స్లో రాసిన నేను. దీని రెండింటిని ఏం చేస్తున్నా అంటే వేరీ చేస్తున్నా. ఈ రెండింటిని వేరీ చేయాలంటే ఏం యూజ్ చేస్తున్నా అంటే స్ప్లిట్ మెథడ్ యూజ్ చేస్తున్నా. ప్రింట్ ఏ డాట్ స్ప్లిట్ మెథడ్ యూజ్ చేసి నేను ఏం చేస్తున్నా అంటే డబల్ కోట్స్ వీటిని స్ట్రింగ్తోనే ఇలా అయితే నేను డిఫైన్ చేసుకున్నా. ఇలా డిఫైన్ చేసి సేవ్ చేసా. ఈ కామాను సపరేట్ చేస్తుంది అన్నట్టు. ఈ కామా సపరేటెడ్ చేయడం వల్ల 2 వర్డ్స్ అయితే మనకు ఒకటే సెంటెన్స్లో 2 వర్డ్స్ అయితే ప్రింట్ అయితే మనకు కామా యూజ్ చేస్తున్నా ఎందుకంటే సపరేట్ చేయడానికి. సో ఈ కామా యూజ్ చేయడం వల్ల 2 తెలంగాణ అండ్ స్టేట్ అనేది ఈ కామా వల్ల సపరేట్ అయ్యి ఈ 2 డిఫరెంట్ వర్డ్స్ అయితే మనకు ప్రింట్ అవుతాయి. చూద్దాం ఇప్పుడు అవుట్పుట్. చూడండి, తెలంగాణ ఒకటి, స్టేట్ ఒకటి, ఇలా 2 డిఫరెంట్ వర్డ్స్ అయితే వచ్చాయి. బట్ మనం ఇక్కడ రాసింది ఒకటే స్టేట్మెంట్లో రాసాం, బట్ డిఫరెంట్ వర్డ్స్ అయితే వచ్చాయి మనకు. ఇలా దీనికోసం అయితే స్ప్లిట్ మెథడ్ అయితే యూజ్ చేస్తాం మనం. స్ట్రింగ్ కంకాటినేషన్. ఈ స్ట్రింగ్ కంకాటినేషన్ ఏంటంటే ఒక 2 స్ట్రింగ్స్ను ప్లస్ అనే ఆపరేటర్ యూజ్ చేసి కంబైన్ చేయడం, కలపడం అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఉందనుకుందాం మనం. A is equal to తెలంగాణ, B is equal to డబల్ కోట్ స్టేట్. దీన్ని ఏం చేస్తున్నా, 2 కంబైన్ చేస్తున్నా, తెలంగాణ స్టేట్ అని మనం రాస్తున్నా. ఇంకో వేరియబుల్ డిక్లేర్ చేసి A ప్లస్ B ఎంటర్ ప్రింట్ C. దీన్ని మనం స్ట్రింగ్ కంకాటినేషన్ అంటాం. అంటే 2 డిఫరెంట్ వేరియబుల్స్ను చేసి దాన్ని ఇంకో వేరియబుల్కి అసైన్ చేసి దానికి ప్లస్ అనే ఆపరేటర్ యూజ్ చేసి దాన్ని ప్రింట్ చేయడం వల్ల మనకు తెలంగాణ స్టేట్ అనేది వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ వీటికి మధ్యలో నీకు స్పేస్ రావాలంటే ఇక్కడ అడిషన్ చేసేటప్పుడు స్పేస్ ఇస్తే అయిపోతుంది. లేదంటే డైరెక్ట్గా మనం ఇక్కడ రాసుకోవచ్చు, ఇలానే రాసుకోవచ్చు. లేకపోతే సి కాడ మనం ఏం చేస్తామంటే డబల్ కోట్స్ స్పేస్ ప్లస్ బి ఇలా అన్న రాస్తాం. చూడండి, తెలంగాణ స్టేట్ ఇలా అయితే మనకు అవుట్పుట్ వస్తుంది అన్నట్టు. అంటే స్ట్రింగ్ ఫార్మాట్ని ఎలా మనం రాయాలో చూద్దాం. మనం ఇప్పుడు సీక్వెన్స్ ఆర్డర్లో అయితే మనం స్ట్రింగ్ ఫార్మాట్ అయితే రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నెంబర్స్ అండ్ స్ట్రింగ్స్ అనేది కంబైన్ చేయలేం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూద్దాం, ఏజ్ ఈజ్ ఈక్వల్ టు 45, text equal to txt, text equal to my name is Ravi, I am క్లిక్ నేను కంకాటినేషన్ చేస్తున్నా, వీటి రెండింటిని కంబైన్ చేస్తున్నా. ఇది వర్క్ అయితే లేదో చూద్దాం మనం ఇప్పుడు. ప్రింట్ txt. సో దీన్ని ఇప్పుడు నేను రన్ చేస్తున్నా. ఇక్కడ చూడండి, ఎందుకంటే ఒక నేమ్ను అండ్ ఇంటీజర్ను రెండింటిని మనం కంబైన్ చేయలేం. ఈ కంబైన్ ద స్ట్రింగ్స్ అండ్ నెంబర్స్ను కంబైన్ చేయాలంటే ఎఫ్ స్ట్రింగ్ అయితే యూజ్ చేయాలి. ఎఫ్ స్ట్రింగ్ ఫార్మాట్ని యూజ్ చేస్తే మనం స్ట్రింగ్స్ అండ్ ఇంటీజర్స్ను రెండింటిని కంబైన్ చేయొచ్చు. ఈ ఎఫ్ స్ట్రింగ్ యూజ్ చేయడం వల్ల నెంబర్స్ అండ్ ఇంటీజర్స్ను రెండింటిని కంబైన్ చేసి అవుట్పుట్లో రాయగలం. అది కూడా మనం కర్లీ బ్రేసెస్తోనైతే రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏజ్ ఈజ్ ఈక్వల్ టు 45 ఇచ్చా. టెక్స్ట్ ఏంటిది, టెక్స్ట్ నేను ఎఫ్ స్ట్రింగ్లోకి కన్వర్ట్ చేస్తున్నా. ఎఫ్ స్ట్రింగ్ కన్వర్ట్ చేసా. ఓకే, ఎఫ్ స్ట్రింగ్ కన్వర్ట్ చేసి ఇక్కడ ఏం చేశానంటే కర్లీ బ్రేసెస్లో అయితే రాస్తున్నా. ఇప్పుడు నేను దీన్ని సేవ్ చేసి రన్ చేస్తున్నా. చూడండి, మై నేమ్ ఈస్ రవి, ఐ ఆమ్ 45 ఇక్కడ వచ్చింది. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం స్పేస్ ఇస్తే స్పేస్ వస్తుంది. నేను సేవ్ చేసి మళ్ళీ ఒకసారి రాస్తున్నా. చూడండి, మై నేమ్ ఈజ్ రవి, ఐ ఆమ్ 45. ఇలా అయితే మనం స్ట్రింగ్స్ అండ్ ఇంటీజర్స్ను కంబైన్ చేస్తాం యూజింగ్ ద ఎఫ్ స్ట్రింగ్. మనం నార్మల్గా రాస్తే మాత్రం రెండింటిని కంబైన్ చేయలేం. ఈ ఎఫ్ స్ట్రింగ్ యూజ్ చేయడం వల్ల ఇంటీజర్స్ అండ్ స్ట్రింగ్స్ను కంబైన్ చేసి రాస్తాం అన్నట్టు.
ఇలా అయితే యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఏంటంటే ప్లేస్ హోల్డర్స్ అండ్ మోడిఫైర్స్. ఈ రెండింటిని ఎలా రాయాలో చూద్దాం మనం. ఈ ప్లేస్ హోల్డర్స్ కంటైన్ చేస్తాయంటే వేరియబుల్స్, ఆపరేటర్స్, ఫంక్షన్స్ వీటన్నిటిని కంటైన్ చేస్తాం ప్లేస్ హోల్డర్లో. ఈ మోడ్ ఏం చేస్తామంటే ఫార్మాట్ వాల్యూను డిఫైన్ చేస్తాం అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ ప్లేస్ హోల్డర్ ఫర్ ద ప్రైస్ వేరియబుల్. ఈ ప్లేస్ హోల్డర్ ఏం చేస్తామంటే ప్రైస్ అనే వేరియబుల్ తీసుకొని అక్కడ ప్లేస్ హోల్డర్ అనుకో, దాన్ని ఆ స్ట్రింగ్స్ను మోడిఫై చేసి దాని మధ్యలో రాస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ దీని అంతా క్లోజ్ చేసి నేను చేస్తున్న ప్రైజ్ ఈక్వల్ టు 29 txt టెక్స్ట్ ఈక్వల్ టు f స్ట్రింగ్, ఎందుకంటే స్ట్రింగ్స్ అండ్ ఇంటీజర్స్ను కంబైన్ చేస్తున్నాం కాబట్టి. ద ప్రైజ్ ఈజ్ ప్రైస్ dollars. The price is price dollars equal to enter print txt. దీన్ని నేను ప్రింట్ చేస్తాను. ఇప్పుడు ఎలా అంటే ద ప్రైజ్ ఈజ్, ఇక్కడ నేను కర్లీ బ్రాసెస్లో ఎందుకు రాశానంటే దీన్ని ప్లేస్ హోల్డర్లో మోడిఫై చేస్తున్నా. ఇక్కడ ప్రైజ్ ఎంత ఉంది, 29 ఉంది. ఆ ప్రైజ్ అనేది ఇక్కడికి వస్తుంది. ద ప్రైజ్ ఈజ్ $29 అని మనకు అవుట్పుట్లో వస్తుంది. కావాలంటే చూడండి ఇక్కడ చూడండి, ద ప్రైజ్ ఈజ్ $29. దీన్ని మనం ప్లేస్ హోల్డర్ మోడిఫైయర్ అంటాం. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ డిస్ప్లే ద ప్రైజ్ విత్ ద 2 డెసిమల్స్. ఒకవేళ 2 డెసిమల్ తర్వాత ప్రైజ్ని డిఫైన్ చేయాలంటే మనం ఎలా యూజ్ చేస్తామంటే ఇక్కడ ప్రైజ్ తర్వాత కోలన్ .2f ఇలా అయితే రాస్తాం. దీన్ని ఇప్పుడు నేను రన్ చేస్తున్నా. చూడండి 29.00 అనేది ఏం డినోట్ చేస్తుంది అంటే డెసిమల్స్ను డినోట్ చేస్తుంది అన్నట్టు. నెక్స్ట్ ఎగ్జాంపుల్ కూడా చూసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఆ ప్రైజ్ని అక్కడనే మనం మల్టిప్లికేషన్ కూడా చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడనే నేను ఏం చేస్తున్నా అంటే 20 ఒక ప్రైజ్, 20 అనేది ఒక ప్రైజు, 30 అనేది ఒక ప్రైజు. నేను రెండింటిని మల్టిపుల్ చేసి మనకు అవుట్పుట్ రావాలి. ఇప్పుడు నేను రన్ చేస్తున్నా చూడండి, 20 × 30 600 అయితే వచ్చింది మనకు. ఇలా మనం ఇలా కూడా యూజ్ చేసుకోవచ్చు బై యూజింగ్ ద ఎఫ్ స్ట్రింగ్ అన్నట్టు. నెక్స్ట్ ఏంటంటే స్ట్రింగ్ మెథడ్స్. పైథాన్లో స్ట్రింగ్ మెథడ్స్ కూడా చాలా యూజ్ చేస్తాం. ఎందుకంటే ఇట్ ఈజ్ పైథాన్ అనేది ఒక సెట్ ఆఫ్ ఏ బిల్ట్ ఇన్ మెథడ్స్ కాబట్టి ఈ స్ట్రింగ్స్లో అయితే చాలా యూజ్ చేస్తాం. ఎందుకంటే స్ట్రింగ్స్ మెథడ్ రిటర్న్ ద న్యూ వాల్యూస్ను రిటర్న్ చేయడానికి, బట్ నాట్ చేంజ్ ద ఒరిజినల్ స్ట్రింగ్. ఒరిజినల్ స్ట్రింగ్ అనేది ఏం చేంజ్ చేయదు, బట్ న్యూ స్ట్రింగ్కు రిటర్న్ చేస్తా అన్నట్టు. ఇంకోటి ఏంటిది ఇక్కడ మెథడ్ చూసుకోవచ్చు, దాని డిస్క్రిప్షన్ చూసుకోవచ్చు. క్యాపిటలైజ్, ఎందుకంటే ఇట్ కన్వర్ట్స్ ద ఫస్ట్ క్యారెక్టర్ టు ద అప్పర్ క్యారెక్టర్. ఏ ఈజ్ ఈక్వల్ టు రవి, ప్రింట్ ఏ డాట్ క్యాపిటలైజ్ అనే మెథడ్ తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని రన్ చేస్తున్నా. ఇక్కడ చూడండి ఫస్ట్ ఏ షుడ్ బి క్యాపిటల్. ఇక్కడ చూడండి దీని ఇక్కడ ఇదేం చేస్తుంది, కన్వర్ట్ ద ఫస్ట్ క్యారెక్టర్ టు ద అప్పర్ కేస్. ఇక్కడ నేను క్యారెక్టర్ని స్మాల్ ఇస్తే ఇది క్యాపిటల్ లెక్క కన్వర్ట్ చేస్తుంది. ఈ మెథడ్ అయితే క్యాపిటలైజ్ మెథడ్ అయితే ఇలా యూజ్ చేస్తాం. నెక్స్ట్ కేస్ హోల్డర్. ఈ కేస్ హోల్డర్ ఏం చేస్తుందంటే స్ట్రింగ్ ఇంటూ లోవర్ కేస్, ఒక స్ట్రింగ్ను లోవర్ కేస్కు కన్వర్ట్ చేస్తుంది అన్నట్టు. ఇప్పుడు దీన్ని సేవ్ చేసి రన్ చేస్తున్నా. చూడండి అంటే క్యాపిటల్ ఉన్న స్ట్రింగ్స్ను మొత్తం స్మాల్ స్ట్రింగ్స్ లెక్క కన్వర్ట్ చేస్తుంది. నెక్స్ట్ రిటర్న్ ద సెంటరైజ్డ్ స్ట్రింగ్ అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ it returns the number of times specified the values occurs in a string. యూజ్ చేయడం వల్ల మనకు స్పెసిఫైడ్ వాల్యూస్ ఎంత టైమ్స్ రిపీట్ అయినాయో తెలుస్తుంది అన్నట్టు. నెక్స్ట్ ఎన్కోడ్. ఈ ఎన్కోడ్ వర్షన్ ఏంటంటే యొక్క ఎన్కోడ్ వర్షన్ను రిటర్న్ చేస్తుంది. ఎండ్ స్విచ్, ఇది ఏం చేస్తుంది అంటే ఇలాంటి చాలా అయితే యూజ్ చేస్తాం. ఫైండ్, ఫార్మెట్ మ్యాప్, ఇండెక్స్, సో ఇలా చాలా అయితే యూజ్ చేస్తాయి. ఈస్ డిజిట్ ఇలా అయితే చాలా యూజ్ చేస్తాయి. మీకు ఒకవేళ అప్పర్ కేసు, లోవర్ కేసు ఇలా చాలా మెథడ్స్ అయితే ఉన్నాయి. వీటి వల్ల కూడా చాలా యూజ్ చేస్తాం మనం.
ఈ పీడిఎఫ్ నేను టెలిగ్రామ్ లింక్లో పోస్ట్ చేస్తాను, చూసుకోండి ఒకసారి. టెలిగ్రామ్ లింక్ అయితే నేను లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసుకోండి. పైథాన్ అరేస్. నెక్స్ట్ ఏంటంటే పైథాన్ అరేస్. ఇట్ యూజ్డ్ ఫర్ ద స్టోర్ ద మల్టిపుల్ వాల్యూస్ ఇన్ ఏ సింగిల్ వేరియబుల్. ఒక సింగిల్ వేరియబుల్లో మల్టిపుల్ వాల్యూస్ను స్టోర్ చేయడాన్ని మనం అరేస్ అంటాం. ఇప్పుడు దీన్ని ఎలా డిక్లేర్ చేస్తామంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక వేరియబుల్ తీసుకున్నాం. వేరియబుల్ నేమ్ ఏంటిది? మై వేరియబుల్, మై వ్యార్ అనే వేరియబుల్ తీసుకున్నా నేను. దీన్ని ఏం చేస్తున్నా అంటే, ఈ వేరియబుల్లో మల్టిపుల్ వాల్యూస్ను అసైన్ చేస్తే దాన్నే మనం అరేస్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ రవి కామా డబల్ కోట్స్ రామ్ కామా డబల్ కోట్స్ కుమార్. ఇలా డిఫరెంట్ వాల్యూస్ను ఒక వేరియబుల్లో స్టోర్ చేస్తే దాన్నే మనం అరే అంటాం. దీన్ని ఏం చేస్తున్నా, ఏం లేదు, దీన్ని ప్రింట్ చేయాలంటే ప్రింట్ మై వేర్, దీన్ని ప్రింట్ చేస్తే చాలు. దీన్ని ప్రింట్ చేస్తే మనకు ప్రింట్ అయిపోతాయి వాల్యూస్. చూడండి ఇప్పుడు రవి రామ్ కుమార్ ఇలా అయితే మనం అరేస్ని అయితే ప్రింట్ చేస్తాం. ఇలా డిఫరెంట్గా డిఫరెంటలైజేషన్ ఏంటంటే, ఇట్ హోల్డ్స్ ద మల్టిపుల్ వాల్యూస్ ఎట్ ఏ టైం. ఒకటే టైంలో మల్టిపుల్ వాల్యూస్ని కూడా ఇది స్టోర్ చేస్తుంది. అందుకే మనం అరే అనేది చాలా యూజ్ చేస్తాం. మల్టిపుల్ వాల్యూస్ని అనేది స్టోర్ చేయొచ్చు, లేదంటే డిఫరెంట్ వేరియబుల్స్లో డిఫరెంట్ వాల్యూస్ కూడా స్టోర్ చేసుకోవచ్చు, అలా కూడా యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఏం చేసుకోవచ్చు, మై వేర్. ఇప్పుడు నేను ఇండెక్స్లో ఏం చేస్తున్నా, 0ని ప్రింట్ చేయాలనుకుంటున్నా. 0ని ప్రింట్ చేస్తే మనకు 0 అయితే వస్తుంది. 0లో ఏమున్నది? రవి ఉన్నది. 1లో రామ్, 2లో కుమార్. ఇలా అయితే మనం ప్రింట్ చేసుకోవచ్చు ఇక్కడ ఇండెక్స్ని బట్టి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇండెక్స్ ఇక్కడ 2 కావాలనుకుంటున్నా, సేవ్. దీన్ని ఏం చేస్తున్నా, రన్ చేస్తున్నా. చూడండి కుమార్. ఇలా అయితే మనం కూడా ప్రింట్ చేసుకోవచ్చు. ఈ ఇండెక్సింగ్ వాల్యూస్ అన్నట్టు. ఆ ఇండెక్స్ వాల్యూస్ను వేరియబుల్లో డిఫైన్ చేసి స్క్వేర్ బ్రాకెట్స్లో మనకు ఆ ఇండెక్స్ వాల్యూ ఇస్తే మనకు అవుట్పుట్ అయితే వస్తుంది. నెక్స్ట్ లెంత్. అరేస్లో లెంత్ అనే ఫంక్షన్ యూజ్ చేసి దాని యొక్క లెంత్ను మనం కనుక్కోవచ్చు అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తున్నా అంటే, ఇక్కడ ఏం చేస్తున్నా, క్లోజ్ చేసి మనకు దీని లెంత్ కావాలి. లెంత్ ఆఫ్ వేర్. సేవ్ చేసిన. దీన్ని ఇప్పుడు రన్ చేసి చూద్దాం. చూడు దీని లెంత్ ఎంత? 3 అన్నట్టు. 1 2 3 ఎన్ని వాల్యూస్ స్టోర్ అయి ఉన్నాయి? 3 వాల్యూస్ కదా, అందుకే మనకు దీని లెంత్ ఎంత? 3 అని వచ్చింది. ఇలా కూడా మనం లెంత్ అనేది యూజ్ చేస్తాం. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మనకు అందులో ఉన్న ఎలిమెంట్స్ ఒక లూప్ లాగా కావాలంటే దీన్ని ఏం చేస్తామంటే, ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఏం చేస్తున్నా అంటే, క్లోజ్ చేసి ఫర్ అనే ఫంక్షన్ యూజ్ చేసి, ఎందుకంటే మనకు లూప్ కావాలి కదా, ఫర్ ఎక్స్ ఇన్ మై వేర్ అని తీసుకొని ఎంటర్ చేసి ప్రింట్ ఎక్స్. ఇలా ఎందుకు యూజ్ చేస్తాను అంటే, ఫర్ లోపు ఒక సీక్వెన్స్ ఆర్డర్లో మనకు అవుట్పుట్ రావడానికి. ఒక సీక్వెన్షియల్ అయితే మనకు 1 by 1 అవుట్పుట్లో వస్తాయి అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నార్మల్గా మనం ప్రింట్ చేస్తే ఎలా వచ్చినాయి, ప్రింట్ మై వేర్ అని రాస్తే రవి రామ్ కుమార్ అనేది వచ్చింది. నేను ఇక్కడ ఏం చేస్తున్నా, ఫర్ లూప్ యూజ్ చేసి దీన్ని ఒక సీక్వెన్స్ ఆర్డర్లోనైతే 1 by 1 ప్రింట్ చేస్తున్నా. ఫర్ లూప్ యూజ్ చేయడం వల్ల మనకు రవి రామ్ కుమార్ ఒక సీక్వెన్స్ ఆర్డర్ 1 by 1 అయితే వస్తుంది. ఇలా అయితే యూజ్ చేస్తాం. యాడింగ్ అరే ఎలిమెంట్స్. ఒకవేళ మనం ఎక్స్ట్రా ఎలిమెంట్ను యాడ్ చేయాలంటే ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే, నెక్స్ట్ మై వేర్ తీసుకొని డాట్ అపెండ్ మెథడ్ యూజ్ చేయడం వల్ల మనకు వాల్యూస్ మనం యాడ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏం యాడ్ చేస్తున్నా అంటే, పైథాన్. నేను రన్ చేసి సేవ్ చేసి రన్ చేస్తున్నాను నేను. చూడండి నెక్స్ట్ రవి రామ్ కుమార్ పైథాన్. ఏంటిదంటే ఒక ఎక్స్ట్రా వాల్యూను యాడ్ చేయడం అన్నట్టు. ఒకవేళ అందులో ఉన్న వాల్యూను రిమూవ్ చేయాలంటే ఎలా అంటే, రిమూవ్ చేయాలంటే పాప్ అనే మెథడ్ అయితే యూజ్ చేస్తాం. నేను ఇప్పుడు ఏం చేస్తున్నా, ఇది యాడింగ్ చేసిన. ఫర్ ఎగ్జాంపుల్ నేను రిమూవ్ చేద్దాం అనుకుంటున్నా, అప్పుడు మనం రిమూవ్ చేస్తాం అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇండెక్సింగ్ 1 ఇస్తున్నా. 1లో ఏముంది, రామ్ అనేది మనకు రిమూవ్ కావాలి. నేను ఏం చేస్తున్నా, సేవ్ చేసి రన్ చేస్తున్నా. చూడండి ఇక్కడ ఓన్లీ ఇక్కడ రవి అండ్ కుమార్ వచ్చింది, రామ్ అనేది రిమూవ్ అయింది. ఇలా పాప్ మెథడ్ యూజ్ చేసి అయితే మనం రిమూవ్ చేస్తాం. నెక్స్ట్ ఏంటిది, డిలీట్.
ఒకవేళ మొత్తానికి డిలీట్ కావాలంటే మనం ఏం చేస్తామంటే ఇక్కడ డిలీట్ ఏంటంటే ఇట్లా చేస్తాం. ఈ రిమూవ్ మెథడ్లలో నేమ్ను కూడా డిక్లేర్ చేస్తాం అన్నట్టు. బట్ మనం పాప్ అనే దాంట్లో ఏం చేస్తాం, ఓన్లీ ఇండెక్సింగే తీసుకోవాలి. ఇండెక్సింగ్ తీసుకుంటేనే పాప్ అనే దాంట్లో రిమూవ్ అవుతుంది. బట్ నీకు ఇండెక్సింగ్ కాకుండా నువ్వు ఏం చేస్తావు అంటే నేమ్తోనే కాబట్టి నువ్వు అప్పుడు ఏం చేయాలంటే రిమూవ్ యూజ్ చేయాలి. రిమూవ్, ఆ రిమూవ్ దాంట్లో నీకు ఏం కావాలి, పర్టికులర్ రామ్ అనేది కావాలి. అప్పుడు నువ్వు ఇలా రాయాలి. ఇప్పుడు రన్ చేస్తున్నా చూడండి, రవి రామ్. నువ్వు ఒకవేళ పాప్ అని తీసుకుంటున్నావు ఇండెక్సింగ్ వాల్యూ అనేది ఇవ్వాలి. ఒకవేళ నువ్వు రిమూవ్ మెథడ్ తీసుకుంటున్నావు రామ్ అని ఇవ్వాలి. సో ఇలా అయితే మనం రాస్తాం అన్నట్టు. నెక్స్ట్ అంటే అరెస్ట్లో కూడా చాలా మెథడ్స్ ఉంటాయి చూడండి. ఇక్కడ అపెండ్, క్లియర్, కాపీ, కౌంట్, ఎక్స్టెండ్, ఇలా ఇండెక్స్ వాల్యూ, ఇండెక్స్, ఇన్సర్ట్, పాప్, రిమూవ్, రివర్స్, సార్ట్. అపెండ్ అనే మెథడ్ యూజ్ చేయడం వల్ల ఎలిమెంట్స్ను లాస్ట్కు యాడ్ చేస్తాం అన్నట్టు. క్లియర్ వల్ల క్లియర్ ఏంటంటే రిమూవ్ ఆల్ ద ఎలిమెంట్స్ ఫ్రమ్ ద లిస్ట్, ఆల్ ద ఎలిమెంట్స్ నుంచి రిమూవ్ చేస్తాం అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ క్లియర్ యూజ్ చేయడం వల్ల మనకు అందులో ఉన్న ఆ లిస్ట్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ క్లియర్ అవుతాయి అన్నట్టు. చూడండి ఇక్కడ క్లియర్ అయితే ఎంటీ అని వచ్చింది. దీనివల్ల మనం అన్ని క్లియర్ చేస్తాం. నెక్స్ట్ ఏంటంటే కాపీ కూడా లిస్ట్లను మనం ప్రింట్ చేయొచ్చు. నెక్స్ట్ ఏంటంటే కౌంట్ ఏంటంటే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ విత్ ద స్పెసిఫైడ్ వాల్యూస్. స్పెసిఫైడ్ వాల్యూస్ ఎన్ని నెంబర్స్ ఉన్నాయో కూడా రిటర్న్ చేస్తా అన్నట్టు. ఎక్స్టెండ్స్ను ఎక్స్టెండ్ చేయొచ్చు అన్నట్టు. కరెంట్ ఉన్న వాల్యూను ఇంకో వాల్యూతోనే అటాచ్ చేసి ఎక్స్టెండ్ చేయొచ్చు, ఇలా కూడా యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఏంటంటే ఇన్సర్ట్, యాడ్స్ ద ఫస్ట్ ఎలిమెంట్ ఆఫ్ ఏ స్పెసిఫిక్ పొజిషన్. నీకు ఒక స్పెసిఫిక్ పొజిషన్లో నువ్వు ఒక ఎలిమెంట్ను యాడ్ చేయాలంటే ఇన్సర్ట్ అయితే యూజ్ చేయాలి. నెక్స్ట్ పాప్ అంటే ఏంటిది, ఒక స్పెసిఫిక్ ఇండెక్స్ వాల్యూని బట్టి దాన్ని అయితే డిలీట్ చేయడం అన్నట్టు. రిమూవ్ అంటే ఆ పర్టిక్యులర్ వేరియబుల్ను రిమూవ్ చేయడం అన్నట్టు, ఐటమ్. నెక్స్ట్ ఏంటిది రివర్స్, ఆర్డర్ను రివర్స్ చేసి రాయడాన్ని రివర్ మెథడ్ యూజ్ చేసి రాస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ రివర్స్ చూద్దాం మనం ఇక్కడ. రివర్స్ చూడండి, ఇక్కడ రివర్స్ మెథడ్ యూజ్ చేయడం వల్ల కుమార్, రామ్, రవి ఇలా అయితే ప్రింట్ అయినాయి మనకు. సార్ట్ అంటే ఏంటిదంటే ఒక ఆల్ఫాబెటికల్ ఆర్డర్గా సార్టింగ్ చేస్తుంది అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ సార్ట్ మెథడ్ యూజ్ చేస్తున్నాం. చూడండి ఒక సీక్వెన్షియల్ ఆర్డర్ అన్నట్టు, ఫస్ట్ కే తర్వాత ఆర్ఆర్, ఇలా సీక్వెన్షియల్ ఆర్డర్లో మనకు ప్రింట్ చేస్తుంది సార్ట్ అనే మెథడ్. ఇలా అయితే యూజ్ చేస్తాం. నెక్స్ట్ ట్రై అండ్ ఎక్సెప్ట్ బ్లాక్, ఇలా ఇవి కూడా చాలా యూజ్ చేస్తాం పైథాన్లో. ఇవి కూడా మోస్ట్లీ యూజ్ చేస్తాం, ఎందుకంటే ఈ ట్రై బ్లాక్ ఏం చేస్తుందంటే ఒక బ్లాక్ ఆఫ్ ద కోడ్లో ఎర్రర్స్ ఉన్నాయా లేదా టెస్ట్ చేయడానికి ట్రై బ్లాక్ అయితే యూజ్ చేస్తాం. ఎక్సెప్ట్ బ్లాక్ ఏం యూజ్ చేస్తామంటే ఇట్ హ్యాండిల్స్ ద ఎర్రర్. ఈ ట్రై అనేది ఏమన్నా ఎర్రర్ ఉన్నదా లేదా అని టెస్ట్ చేస్తుంది. ఆ ఎర్రర్ అనేది ఎక్కడ హ్యాండిల్ చేస్తుంది అంటే ఈ ఎక్సెప్ట్ బ్లాక్లను అయితే యూజ్ చేస్తాం. ఈ ఎల్స్ బ్లాక్లో ఏం చేస్తామంటే నువ్వు ఎగ్జిక్యూట్ చేసిన కోడ్ ఇక్కడ నో ఎర్రర్ అని చూపిస్తాను అన్నట్టు, ఇలా అయితే యూజ్ చేస్తాం. ఫైనల్ బ్లాక్ ఏం చేస్తామంటే నువ్వు ఎగ్జిక్యూట్ చేసిన కోడ్ను అది హ్యాండిల్ చేసి రిటర్న్ చేస్తుంది అన్నట్టు, ఫైనల్ వాల్యూస్ను రిటర్న్ చేస్తాం. ఇలా అయితే యూజ్ చేస్తాం. ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్, ఈ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అంటే ఏం లేదు, ఒక ఎర్రర్స్ను ఫైండ్ అవుట్ చేసి దాన్ని కాల్ చేసి పంపిస్తుంది అన్నట్టు. పైథాన్లో నార్మల్గా స్టాప్ అండ్ జనరేట్ అండ్ ఎర్రర్ మెసేజ్తోనైతే మనం డిఫైన్ చేస్తాం. ఈ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్లలో ఎక్కువ ఎర్రర్స్ను మనం ఫైండ్ అవుట్ చేస్తాం అన్నట్టు. నేను ఇక్కడ ఏం చేస్తున్నా, ఫర్ ఎగ్జాంపుల్ ట్రై బ్లాక్ యూజ్ చేసి ఒక జనరేటివ్ అండ్ ఎక్సెప్షన్ను ప్రింట్ చేస్తున్నా. బికాస్ ఆఫ్ ఎక్స్ ఈజ్ నాట్ డిఫైన్డ్. నేను ఏం చేస్తున్నా, ఫర్ ఎగ్జాంపుల్ ట్రై బ్లాక్ అయితే యూజ్ చేస్తున్నా. నేను ట్రై బ్లాక్లో యూజ్ చేసి ప్రింట్ ఎక్స్ అనేది ప్రింట్ చేస్తున్నాను. నేను ఈ ఎక్సెప్ట్ వాల్యూని యూజ్ చేసి ఎక్సెప్ట్ బ్లాక్ ఏం యూజ్ చేస్తున్నా అంటే ఎర్రర్స్ను మనం ఫైండ్ అవుట్ చేయాలి. ప్రింట్ చూడండి, ఎందుకంటే నేను ఇక్కడ ఎక్స్ అనేది డిఫైన్ చేయలేదు కాబట్టి నాకు ఎర్రర్ అనేది చూపెట్టింది. ఫర్ ఎగ్జాంపుల్ x ఈజ్ ఈక్వల్ టు 10 అనేది నేను అక్కడ డిఫైన్ చేశాను. ఇప్పుడు చూడండి, నేను మొత్తానికి డిలీట్ చేస్తున్నా. ఇప్పుడు రన్ చేస్తున్నా. చూడండి ఈజ్ ఈక్వల్ టు 10.
ఎందుకంటే ఇంత ముందుకు నేను ఎక్స్ అనేది డిఫైన్ చేయలే, కాబట్టి నాకు ఇక్కడ ఎర్రర్ కూడా చెప్పింది అన్నట్టు ఎక్సెప్ట్లలో. ఇప్పుడు నేను ఇక్కడ ఎక్స్ డిఫైన్ చేసిన కాబట్టి ట్రై అనే దాంట్లో ప్రింట్ ఎక్స్ ఏం చేస్తుంది, ఏమైనా ఎర్రర్ ఉన్నదా లేదా చెక్ చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఎర్రర్ ఉన్నదా లేదా చెక్ చేసింది కాబట్టి మనకు ప్రీవియస్గా ఎర్రర్ వచ్చింది. ఇప్పుడు ఇక్కడ ఎర్రర్ లేదు, ఎందుకంటే ఇక్కడ x = 10 అనేది ఇచ్చిన, కాబట్టి మనకు ప్రింట్ ఎక్స్ అనేది ప్రింట్ అయింది అన్నట్టు. ఇలా అయితే యూజ్ చేస్తాం. నేను ఎక్సెప్షన్ బ్లాక్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ట్రై అని యూజ్ చేశాను, ట్రైలో ప్రింట్ ఎక్స్ అని యూజ్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ ఏం చేస్తున్నా అంటే నెంబర్, ఇక్కడ ఏంటిదంటే ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ ఎర్రర్ అని ఇచ్చా. నేమ్ ఎర్రర్ ఏంటిది, ఇక్కడ నేమ్ ఎర్రర్లో నేను సమ్ రాస్తున్నా. ఏం రాస్తున్నా అంటే వేరియబుల్ x is not defined, వేరియబుల్ x is not defined అని రాస్తున్నా. నెక్స్ట్ లాస్ట్ ఏంటంటే ఎక్సెప్ట్ ప్రింట్ సంథింగ్ ఎల్స్ వెంట్ రాంగ్. నేనైతే ఇలా ఇచ్చా. ఇక్కడ నేను ఎక్స్ ఈజ్ డిఫైన్ చేస్తున్నా కాబట్టి ఇప్పుడు నాకు అవుట్ ఎర్రర్ రాదు. చూడండి, ఇప్పుడు ఇక్కడ డిఫైన్ చేసుకున్నా కాబట్టి ఎర్రర్ రాదు, ఎందుకంటే ట్రైలో ఏమైనా ఎర్రర్ ఉందా అని ట్రై బ్లాక్ చేస్తుంది అన్నట్టు. ఇక్కడ ఏమైనా ఎర్రర్ వచ్చిందా, ఇక్కడ ఎక్స్ అనేది డిఫైన్ చేసిన, సో నాకు ఎర్రర్ రాదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే దీన్ని డిఫైన్ చేయను, సేవ్ చేసి ఇక్కడ రన్ చేస్తున్నా. చూడండి, వేరియబుల్ ఎక్స్ ఈజ్ నాట్ డిఫైన్డ్, వేరియబుల్ ఎక్స్ ఈజ్ నాట్ డిఫైన్డ్ మనకి ఇట్లా వచ్చింది. ఒకవేళ నేను ఇలా అయితే ట్రై అండ్ ఎక్సెప్షన్ బ్లాక్ అయితే యూజ్ చేస్తాం మనం. ఈ వీడియోలో మనం ఈరోజు స్ట్రింగ్స్, అరేస్ అండ్ ట్రై బ్లాక్స్ ఇలా అయితే అన్ని నేర్చుకున్నాం. నెక్స్ట్ వీడియోలో ఏం తెలుసుకుందామంటే లిస్ట్, టప్పులు, సెట్, డిక్షనరీస్ వాటి అన్నిటి గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, డెఫినెట్గా యూస్ఫుల్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.